మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు తన మేధో సంపత్తితో ప్రపంచాన్ని ఆకర్షించారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశ ఆర్థిక పతనం సమయంలో ప్రధానిగా బాధ్యతలు తీసుకుని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి పివి అని కొనియాడారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు కేటీఆర్. అతలాకుతలమై ఆర్థికంగా దెబ్బతిని ప్రమాదపు అంచున ఉన్న దేశానికి ఆనాడు 1991లో ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆనాడు ఆర్థికంగా పతనమైన పరిస్థితుల్లో ఒక ప్రధానమంత్రి పదవి అధిష్ఠించడం జరిగింది. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే బిఫోర్ పీవీ ఆఫ్టర్ పీవీ అన్న స్థాయిలో 1991-96 ఆ కాలం ఏదైతే ఉన్నదో 5 ఏళ్ల కాలం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారి పేరు ఎవరైనా సరే తలుచుకోక తప్పదు. ఒక రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేసి తర్వాత విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ దేశం మరి సంస్కరణల బాట వైపు నడిపించిన మహానుభావుడు గౌరవనీయులు పివి నరసింహారావు గారు. 16 భాషల్లో అఖండమైన పట్టున్న కొన్ని సందర్భాల్లో మౌనమే తన భాషగా నడిపిన చతురుడు రాజనీతిజ్ఞుడు పివి గారు. పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం కానీ ఆయన బహుముఖీనమైన ప్రజ్ఞాపాఠవాలు కానీ దగ్గర నుండి చూసిన వారి కుటుంబానికి కానీ వారి అభిమానులకు కానీ ప్రజలకు